సో హాయ్ అండి అందరికీ, నా పేరు అనిల్. నేను షార్ట్ ఫిల్మ్స్ అయితే తీస్తూ ఉంటాను. సో ఈరోజు ఈ వీడియో వచ్చేసరికి ఒక వ్లాగ్ టైప్ అనుకోవచ్చు. సో రీసెంట్గా ఒక షార్ట్ ఫిల్మ్ షూట్ అయితే తీసాము. సో అది సరిగా రాలేదు. సో దానికి కారణం ఏంటంటే మా ఫ్రెండ్, వాడి పేరు మహేష్. సో వాడితో షూట్ చేసాము. సో వాడు సరిగా యాక్టింగ్ చేయలేదు. సో యాక్టింగ్ చేయడం చాలా కష్టం. సో వాడి వల్ల కాలేదు. సో ఆ వీడియో, ఆ మేకింగ్ వీడియో అనేది వాడి మీద ఒక ట్రోలింగ్ వీడియో చేయొచ్చు. సో మన యూట్యూబ్లో ఫన్నీగా అనేది ఒక ట్రోల్ వీడియో వచ్చింది. సో ఆడియన్స్ కూడా చూసి ఎంజాయ్ చేస్తారని సో ఈ వ్లాగ్ అయితే చేస్తున్నాను. సో ఇలాంటి వ్లాగ్స్ కూడా నా వీడియోలో నా ఛానల్లో నేను చేస్తూ ఉంటాను. సో చూసి ఎంజాయ్ చేయండి. సో నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. సో వీడే నా ఫ్రెండ్ మహేష్. సారీ ఈడు కాదు, ఈడు. సేమ్ పండు కోతి లెక్కన ఉన్నావురా. సో సెట్లోకి కోతి అయితే వచ్చింది. సో ఫ్రేమ్లో బాగుందని నేను షూట్ చేశా. సో షూట్ అయితే స్టార్ట్ చేశాను నేను. సో మనోడికి సీన్ ఎలా చేయాలి అని ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తున్నా. సో చూడండి ఎలా చేశాడు ఒకసారి మనోడు. యాక్షన్. సో పర్లేదు, ఫస్ట్ షాట్ అయితే బాగానే చేశాడు. సో నాకు కూడా నచ్చింది. సో బాగానే యాక్టింగ్ చేశాడు అనుకున్నా. సో నెక్స్ట్ షాట్ చూస్తేనే నాకు చాలా ఫన్నీగా అనిపించింది. యాక్షన్. ఏం ఫీల్ ఉండదు మామయ్య. సో యాక్టింగ్ చేయమంటే వాడు యాక్టింగ్ తప్ప అన్నీ చేస్తుండు. సో వాడంతే, వాడికి మనసు నచ్చింది చేసేస్తాడు. అసలు వినడు వాడు మాట. నో యూస్, వాడు విండండి. సో నెక్స్ట్ మన హీరో హుస్సేన్. సో అతను సింగిల్ టేక్లో అయితే యాక్టింగ్ పర్ఫార్మెన్స్ బాగానే ఇచ్చాడు. సో నాకు కూడా నచ్చింది. గల్లీలో 6 ఎవడన్నా కొడతాడు, స్టేడియంలో కొట్టేవాడికి ఒక్క రేంజ్ ఉంటుంది. సో నెక్స్ట్ మనోడు యాక్టింగ్. సో ఈ సీన్లో ఐ టు ఐ కాంటాక్ట్ అనమాట. సో మనోడు లుక్స్ చూసి నాకైతే మైండ్ పోయింది. సో మీరు కూడా చూసి షాక్ అవుతారు. సో చూడండి ఒకసారి. సో నెక్స్ట్ అయితే మనోడికి జాగింగ్ సీన్ అయితే ఉంది. సో ప్రస్తుతానికి ఎండ కొడుతుందని గొడుగు అయితే పెట్టుకున్నాడు. సో చూడండి అతను జాగింగ్ సీన్ ఎలా చేశాడు. బేస్ కట్టుకోండి. ఎందుకు? కట్టుకున్న తర్వాత ట్రై చేద్దామని అడుగుదాం. తర్వాత 1 2 3 అని 3 అంకెలు లెక్క పెడతాను. పారిపోదాం. ఈ టెక్నిక్ తెలియక ఇన్నేళ్ళ నుంచి అనవసరంగా ఎన్ని షూస్ కొన్నానండి. ఈ మాత్రం హింట్ ఇస్తే చాలు, చెలరేగిపోతారు అంతే. సో నెక్స్ట్ సీన్ వచ్చేసి మనోడిని భయపెట్టే సీన్ అనమాట. సో హుస్సేన్ బుల్లెట్తో వెనక నుంచి వచ్చి మహేష్ని అయితే భయపెట్టాలి. సో ఆ సీన్ అయితే ఇప్పుడు షూట్ చేస్తున్నాం. సో మనోడి పర్ఫార్మెన్స్ అయితే చూడండి ఒకసారి. నెంబర్ 4 వెనకమాల ఉన్నాడు. కోపెట్టు అటు కాదు, వెనకమాల బ్యాక్ సైడ్, బ్యాక్ సైడ్ స్కోప్ గారు. అరే మీ ఇద్దరు నాకు స్పాట్ డిసైడ్ చేస్తున్నారా? చాలు, నేను పోతాను, నాకు ఇది వద్దన్నయ్య. సో మనోడు చివరికి యాక్టింగ్ అయితే చేయనన్నాడు. సో ఇంటికి అయితే వెళ్తున్నాడు. నేను కళ్ళద్దాలు ఎందుకు పెట్టుకుంటా తెలుసా అరా నీకు? తెలీదురా. నాకు లోపల నుండి బాధ అవుతుంటది రా, బాధ. నేను నా బాధ నా కంట్లో కనిపించొద్దని నేను కళ్ళద్దాలు పెట్టుకుంటా. నేను గుడ్డోన్నారా నీకు? నిన్ను. సో ఇది బ్రో ఈరోజు వ్లాగ్. థ్యాంక్ యూ.